Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అభ్యసన వక్రరేఖలు, అదేవిధంగా అభ్యసన బదలాయింపు. చాలా వరకు కూడా మనము సిలబస్ షీట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఈ అభ్యసనంలో భాగంగా మనం గమనించినప్పుడు అభ్యసన వక్రరేఖలు, ఈ యొక్క అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఏంటివి, ఇవి మనం ఎప్పుడు వినలేదే అని అనిపిస్తుంటుంది. కానీ చాలా ఈజీ టాపిక్, ఇబ్బంది ఏం లేదు. చాలా చిన్న టాపిక్ కూడా, తొందరగానే ముగించుకుందాము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గిన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అదేవిధంగా ఇక మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. అభ్యసన వక్రరేఖలు. అభ్యసన వక్రరేఖలు అంటే ఏంటి? మీకు ఇందులోనే ఉంది. రెండు భాగాలుగా మనం విభజించినప్పుడు అభ్యసనం అని ఒకటి వస్తుంది, ఇంకొకటి వక్రరేఖలు అని వస్తుంది. ఈ వక్రరేఖలు అనేవి కూడా రెండు భాగాలుగా విభజించినప్పుడు వక్ర అని ఒకటి వస్తుంది, రేఖలు అని ఒకటి వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ మీకు తెలిసి ఇంక అర్థమైపోయింది. అభ్యసనము, వక్ర అంటే ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? కర్వ్స్ అంటారు. రేఖలు అంటే ఏంటంటే రేఖాపటం ద్వారా సూచించిన రేఖను అభ్యసన వక్రరేఖ అని పిలవటం జరుగుతుంది. అభ్యసన వక్రరేఖ అంటే మరేదో కాదు, రేఖాపటం ద్వారా సూచించిన రేఖను అభ్యసన వక్రరేఖ అని పేర్కొనటం అనేది జరిగింది. ఇవి ఎన్ని రకాలని మనం గమనించినట్లయితే 3 రకాలు. ఈ వక్రరేఖలు అనేవి ఏమేంటివి అంటే ఆరోహణ వక్రరేఖలు, అవరోహణ వక్రరేఖలు, ఎస్ ఆకారపు వక్రరేఖలు. ఇప్పుడు మనము ఆరోహణ వక్రరేఖలు అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఈ గ్రాఫ్లో ఇలా మామూలుగా మనకు తెలుసు కదమ్మా, గ్రాఫ్ అనేది ఉంటుంది, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, ఇక్కడ ఏంటంటే టైం ఉంటుంది, దక్షత, ఎఫిషియన్సీ. దీన్ని ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక దీన్ని అభ్యసన వక్రరేఖలు అని పిలవటం అనేది నేను రఫ్గా వేసానమ్మా. ఓకే, కాలం గడిచే కొద్దీ దక్షత అనేది పెరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఆరోహణ వక్రరేఖలు. మీకు ఆరోహణ వక్రరేఖలు అంటే అర్థమైంది కదా, దక్షత పెరగడం, కాలంతో పాటు దక్షత పెరగడం. అంటే టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ, టీ పెరిగినప్పుడు ఈ కూడా పెరగటం అనేది జరుగుతుంది. ఆరోహణ అంటే మీకు అందరికీ తెలిసిందే, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్స్ మనం తెలుసుకుంటాం కదా చిన్నప్పటి నుంచి. అంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము అని. ఆరోహణ అంటే పెరగటము, మరి అవరోహణ అంటే తగ్గడము. ఇక్కడ చూడండి, దక్షత తగ్గిపోతుంది కాలంతో పాటు. దాన్ని ఏమంటారు? అవరోహణ వక్రరేఖలుగా పేర్కొనటం అనేది జరిగింది. మరి ఎస్ ఆకారపు వక్రరేఖలు అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే మొదటిసారిగా అవరోహణ క్రమంలో అంటే తక్కువలో మొదలయ్యి తర్వాత ఆరోహణ క్రమంలోకి మారుతుంది. ఇప్పుడు ముందు ఇలా ఉంటుంది అనుకోండి, ఆ తర్వాత ఇట్లా 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 వెళ్ళిపోవటం అనమాట. చూడండి, ఎస్ ఆకారంగా వస్తుందా లేదా? ఇట్లా ఏంటి అంటే ముందు అవరోహణ అంటే తక్కువలో ఉంటుంది, ఆ తర్వాత ఇంకా పోయే కొద్దీ వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుందమ్మా. దాన్ని ఇప్పుడు మామూలుగా పైన ఆరోహణ వక్రరేఖ అంటే ఏంటంటే అది ఎలా ఉంటుంది? కాలంతో పాటు పెరిగిపోతుంది, అది ఇలా రావటం జరుగుతుంది. అవరోహణ అంటే ఏంటి? ఇలా ఇంకా తగ్గిపోతూ ఉండటం అనమాట. ఇలా ఉండటం, ఇలా ఉండటం అని. మరి ఎస్ అంటే ఏంటి? ముందుగా తగ్గింపుతోటి మొదలై ఆ తర్వాత ఇట్లా పెరుగుతూ 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 ఇలా వెళ్ళిపోవడం అనమాట. దీన్ని ఏమంటారంటే ఎస్ ఆకారపు వక్రరేఖలుగా పేర్కొనటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే లాక్షణిక అభ్యసన వక్రరేఖ. ఇందులో ఏముంటాయంటే ఇందులో 3 అంశాలు ఉండటం అనేది జరుగుతుందమ్మా. ఒకటి ప్రారంభ స్ఫూర్తి, రెండవది చాంచల్య దశ, మూడవది పీఠభూమి దశ. మరి ప్రారంభ స్ఫూర్తి అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే ఇక్కడ అభ్యసనం అనేది వేగంగా జరుగుతుంది. ప్రారంభం కాదు. ఇప్పుడు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రారంభ స్ఫూర్తి, ప్రారంభ స్ఫూర్తి అంటే ప్రారంభంలో స్ఫూర్తి పొందటము అని. చూడండి, ఇప్పుడు అభ్యసనంలో మొట్టమొదట స్ఫూర్తి ఉంటుంది. స్ఫూర్తి అంటే మీకు అందరికీ తెలిసిందే కదమ్మా, అది వన్ టైప్ ఆఫ్ సన్నద్ధత అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మొట్టమొదట ఏముంటుంది? స్ఫూర్తి అనేది ఉంటుంది, అంటే ఇంప్రెషన్. ఆ తర్వాత ఏమవుతుంది? అభ్యసనం అనేది చాలా వేగంగా ఈ యొక్క ప్రారంభ స్ఫూర్తిలో జరగటం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రారంభ స్ఫూర్తి అంటారనమాట. నెక్స్ట్ చాంచల్య దశ. ఇక్కడ మనము గమనించినట్టయితే ఇందులోనే ఉంది చాంచల్యము అంటే ఏంటంటే కొద్దిగా ఆ పదమే మనకు ఒకలా చంచలంలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ అభ్యసనం ఏంటంటే స్లోగా సాగుతుందమ్మా, అంటే మందకొడిగా పోతుంది. ఇక్కడ వేగంలో ఏంటంటే హెచ్చు తగ్గులు ఉంటాయి, ఎగుడు దిగుడులు కూడా ఉంటాయి ఈ యొక్క అభ్యసనం. ఏ దశలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు, ఎగుడు దిగుడులు వస్తాయని మనం గమనించినట్లయితే చాంచల్య దశలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు, ఎగుడు దిగుడులు రావటం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే పీఠభూమి దశ. ఇది చాలా కీలకమైన దశ. ఎందుకు?
అని మనం చూసినట్లయితే ఇక్కడ అభ్యాసం అనేది స్తంభించిపోయి ఇక్కడ ఒక డెవలప్మెంట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఏ పురోగమనం లేకుండా కానీ ఇక్కడే చాలా మంది ఏంటంటే డిప్రెషన్‌కి లోనవుతూ ఉంటారు. ఎందుకంటే ఏంటసలు నా యొక్క లెర్నింగ్‌లో ఏమాత్రం ఉపయోగం లేదు. డెవలప్‌మెంట్ ఏమాత్రం లేదు. అస్సలు ఏం అర్థం కావట్లేదు అని బాధపడిపోవటము. ఇక్కడే నాది ఆగిపోయింది. నా యొక్క అభ్యసన వేగం మొత్తం ఆగిపోయింది అని భ్రమపడటము అనేది జరుగుతుంది. కానీ అది పొరపాటమ్మా. అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. దీన్ని మీరు చాలామంది ఫేస్ చేసుంటారు. అందుకే కొన్ని సందర్భాల్లో కొంతమంది లెర్నర్స్ అంటూ ఉంటారు. మనసులో అనుకుంటూ ఉంటారు. అసలు నాకిది అర్థం కావట్లేదు. అసలు నాకు ఈ యొక్క అభ్యసనంలో వేగం అనేది కనపడట్లేదు. డెవలప్‌మెంట్ అనేది లేదు. ఈ చదువుకునేటప్పుడు ఏంటో అసలు నా పరిస్థితి. అందరేమో చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేనేమో ఆగిపోయాను అని అంటూ ఉంటారు. అంటే అది పీఠభూమి దశమ్మ. కాబట్టి తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అది ఏంటంటే ఇంక దాని నుంచి ఏంటంటే మనం అధిగమించాలి. ఆ దశను ఖచ్చితంగా మనం అనుకుంటే అధిగమించగలము. అంతే కానీ చాలామంది ఏంటంటే అది పీఠభూమి దశ అని తెలియక భ్రమపడిపోయి ఇంక మాకు చదువు రాదేమో అని ఈ యొక్క ఉద్దేశంలోకి వెళ్ళిపోతూ ఉంటారమ్మా. అది. ఇప్పుడు అభ్యసన వేగం ఏ యొక్క దశలో హెచ్చుతగ్గులుంటాయి అంటే చాంచల్య దశ. అభ్యసనము ఏ దశలో వేగంగా పెరుగుతుంది అంటే ప్రారంభ స్ఫూర్తి. అభ్యసనము ఎక్కడ పురోగమనం లేకుండా నిలిచిపోతుంది అంటే పీఠభూమి దశ. నెక్స్ట్ అభ్యసన బదలాయింపమ్మ. మనం అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలను రేపటి క్లాస్‌లో తెలుసుకుందాం. ఎందుకంటే మళ్ళీ హెవీ టైమ్ అవుతుందని చెప్పి అభ్యసన బదలాయింపు చెప్పట్లేదు. అభ్యసన బదలాయింపు ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్తున్నాను. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు మాత్రము మనం రేపటి క్లాస్‌లో తెలుసుకుందాం. ఇక్కడ అభ్యసన బదలాయింపు అంటే ఏంటి? ఇందులోనే ఉంది లెర్నింగ్. బదలాయింపు అంటే ట్రాన్స్‌ఫర్. అంటే ట్రాన్స్‌ఫర్డ్ లెర్నింగ్. అంటే అభ్యసనము అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వటము. ట్రాన్స్‌ఫర్డ్ లెర్నింగ్ అంటారనమాట. అభ్యసన బదలాయింపు అంటే ఒక దశలో నేర్చుకున్న ఆ యొక్క అభ్యసనము ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది. ఒక దానిలో నేర్చుకున్న అభ్యసనము ఇంకో దగ్గరకొచ్చేసరికి మనల్ని ఎలా ఆటంకపరుస్తది. అక్కడ మనము పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం అని మనం ప్రీవియస్ క్లాసెస్‌లో తెలుసుకున్నాం కదా! అలాంటిదే సేమ్ ఇక్కడ గూడా దానికి దీనికి లైట్‌గా సిమిలారిటీస్ అనేవి ఉంటాయమ్మా. చూడండి. ఇక్కడ గారెట్ అనే వ్యక్తి ఏం నిర్వచనం ఇచ్చారు అంటే అభ్యసన బదలాయింపు అంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసనము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం చేయటము. అంటే ఒక పరిస్థితుల్లో జరిగిన అభ్యసనాన్ని మరొక పరిస్థితులకు మనము జోడించడము. అంటే ఆ యొక్క పరిస్థితి మనం అప్పుడు పురోగమన తిరోగమన అవరోధంలో మనం తెలుపుకున్నాం. ఏం తెలుపుకున్నాము? ఏ అని రాసుకొని బి అని రాసి ఇదొక పరిస్థితి, ఇదొక పరిస్థితి. ఈ అభ్యసనము దీనికి ఆటంకపరుస్తే, ఈ అభ్యసనం దీనికి ఆటంకపరుస్తే అని మనం చేసుకోవటం అనేది జరిగింది. సేమ్ అదేనమ్మా ఇక్కడ కూడా వచ్చేది అభ్యసన బదలాయింపు అనేది చూడండి. అంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసనము పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ఇంకొక పరిస్థితిలో ఎలా ఉంది? ఆ పరిస్థితికి ఎలా ఉపయోగపడుతుంది అనేది కావటమే అభ్యసన బదలాయింపు అని గారెట్ గారు తెలపటం అనేది జరిగింది. ఇవి ఎన్ని రకాలు అంటే 4 రకాలమ్మా. ఏంటి 4 రకాలని మనం చూసుకున్నట్లయితే, ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకో రంగానికి తోడ్పడితే దాన్ని అనుకూల బదలాయింపు అని పిలవటం అనేది జరుగుతుందమ్మా. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మన గ్రేట్ క్రికెటర్ ఎంఎస్ ధోని గారున్నారు. ఇదివరకు ఫుట్‌బాల్ ఆడేవారనుకుంటా. ఒకానొక టైంలో చాలా సార్లు చెప్పారు. మీరు ఎలా ఇంత వేగంగా పరిగెత్తగలరు? ఎలా మీరు ఇలా ఈ హెలికాప్టర్ షాట్‌లు ఆడగలరు? అవన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను ఇదివరకు ఫుట్‌బాల్ ఆడేవాడిని. నాకు ఆ యొక్క ట్రైనింగ్ అనేది క్రికెట్‌లో బాగా ఉపయోగపడింది అని. అది అనుకూల బదలాయింపనమాట. సెకండ్ మనం చూసినట్లయితే ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగానికి ఆటంకాన్ని కలిగించడము. అంటే ఏం ఉపయోగం లేదిక్కడ. అక్కడ తీసుకున్న శిక్షణ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ ఒక శిక్షణ మనం నేర్చుకుంటూ ఉంటాము. మనకు ఆ పాత శిక్షణ అనేది గుర్తు రావటమో, లేకపోతే అసలు అదొచ్చేసి ఇక్కడ నేర్చుకునే దానికి ఆటంకాన్ని కలిగించడమో దీన్నేమంటారంటే వ్యతిరేక బదలాయింపుగా పేర్కొనటం అనేది జరిగింది. మరి ఎటువంటి బదలాయింపు జరగకుండా ఉండేది ఏంటి అంటే శూన్య బదలాయింపు. అంటే ఆ శిక్షణ ఆ శిక్షనే, ఈ శిక్షణ ఈ శిక్షనే. దేనికి ఉపయోగం లేదు. ఆ శిక్షణ అనేది దీనికి ఉపయోగపడుతుందని చెప్పటానికి లేదు. ఆ శిక్షణ దీన్ని ఆటంకపరుస్తుందని చెప్పటానికి కూడా లేదు. దాన్నేమంటారు అంటే శూన్య బదలాయింపు అని అంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒకవైపు చేతితో లేదా కౌశలంతో నేర్చుకున్న విషయము ఇంకొక చేతితో చేయటానికి తోడ్పడటం. దీన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. అంటే ఏంటి ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు 'సవ్యసాచి' సినిమా ఉంది గదమ్మా! నాగ చైతన్యది. అందులో గూడా ఏందంటే
అదేదో సమ్ జెనెటిక్ డిజార్డర్ ద్వారా ఇంక ఈ సినిమా గురించి అంతా మనకెందుకు. రెండు చేతులు బాగా బలంగా ఉపయోగించే అదే ఒకే విధంగా ఉపయోగించే సవ్యసాచి అవుతాడంట. అదే ద్విపార్శ్వ బదలాయింపు. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అనుకూల బదలాయింపు మీకు తెలుసు. ఒక శిక్షణ ఇంకొక శిక్షణకు తోడ్పడుతుంది. వ్యతిరేక బదలాయింపు మీకు తెలుసు. ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాము. మనం ఇక్కడ డ్రైవింగ్ ఫీల్డ్ వేరు. అమెరికాకెళ్తాము. అక్కడ డ్రైవింగ్ ఫీల్డ్ వేరు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ సీట్ ఉన్నప్పుడు, ఆ అమెరికా లాంటి దేశాల్లో ఏమవుతుందంటే రైట్ సైడ్ ఉంటుంది. మరి ఇక్కడ నేర్చుకున్న శిక్షణ మనము అక్కడికెళ్ళి డ్రైవింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ మనకు ఆటంకాన్ని ఏర్పరుస్తుంది. అంటే అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో ఇలా అడుగుతారని చెప్తున్నానమ్మా. దాన్ని ఏమంటారంటే వ్యతిరేక బదలాయింపు అంటారు. అసలు బదలాయింపే జరగలేదు. దాంది దాందే, దీనిది దీందే. దాన్ని శూన్య బదలాయింపు. ఈ ద్విపార్శ్వ బదలాయింపు ఏంటి అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే 2 చేతులతో కూడా ఒకే చెయ్యను అంటే ఎడమ చేత్తో నువ్వు చేసే పని కుడి చేత్తో కూడా చేయగలిగే సామర్థ్యం నీకుంటుంది. కుడి చేత్తో నువ్వు ఎంత సామర్థ్యంతో పని చేయగలవో అదే సామర్థ్యము నీ యొక్క ఎడమ చేతికి కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ద్విపార్శ్వ బదలాయింపుగా పేర్కొనటం అనేది జరిగిందమ్మా. రేపటి క్లాస్‌లో మనము అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలను గురించి తెలుసుకుందామమ్మా. ఇది కేవలం ఈరోజు మీకు ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్పాను. కాబట్టి తక్కువ టైంలోనే క్లాస్ అయిపోయింది. ముందు ప్రిపేర్ అవుతే రేపు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకి మీకు ఇబ్బంది ఉండదు. ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.